హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో తెలుగు ఫాంట్ స్టైల్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ రేషియో అయితే తీసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను తెలుగు ఫాంట్ స్టైల్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ వైట్ కలర్ బాగోకపోతే మనకి వేరే కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే వైట్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ కలర్ అని వస్తుంది. ఆ కలర్ మీద క్లిక్ చేసుకుంటే వేరొక కలర్ మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఏదో ఒక టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోండి. నేనైతే అందరికీ నమస్కారం అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత నేను తీసుకున్న టెక్స్ట్కి కలరింగ్ అయితే ఇస్తున్నాను. సో కలర్ మీద క్లిక్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ రెడ్ తీసుకున్నాను. ఆ తర్వాత అవుట్లైన్ వచ్చేసేసి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే తీసుకుంటాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. ఇక్కడ కలర్ ఇవ్వకుండా కూడా ఫాంట్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే క్లియర్గా కనిపించాలి అంటే ముందు కలర్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను. అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. దానికోసం ఏ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కింద స్క్రోల్ చేస్తే తెలుగు అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో తెలుగు మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఫాంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇవి ఇంకా కావాలి అంటే ఇక్కడ స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా కిందకు స్క్రోల్ చేస్తే మనకి తెలుగు కావాలి కాబట్టి తెలుగు తీసుకోండి. లేదు నాకు ఉర్దూ కావాలి, తమిళ్ కావాలంటే అవి కూడా ఉంటాయి. సో తెలుగు మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ నాకు నచ్చిన ఫాంట్ స్టైల్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో మన టెక్స్ట్కి అదే విధంగా ఫాంట్ స్టైల్ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ స్టైల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా కింద స్క్రోల్ చేయండి, గురజాడ డౌన్లోడ్. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి, పర్లేదు. డౌన్లోడ్ చేసుకొని మన వీడియోలో మన టెక్స్ట్కి తగ్గట్టుగా అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా కైన్మాస్టర్ యాప్లో తెలుగు ఫాంట్ స్టైల్స్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని, అంటే వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ స్టైల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన టెక్స్ట్కి ఇవన్నీ కూడా అప్లై చేద్దాం. దీని గురించి ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు కిందకు స్క్రోల్ చేస్తే తెలుగు అనే ఆప్షన్ వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏమేమైతే డౌన్లోడ్ చేసుకున్నామో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకు నచ్చిన విధంగా మన టెక్స్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్య విషయం అండి, చాలామంది యూట్యూబ్ పెట్టాలనుకుంటారు కానీ వీడియో ఎడిటింగ్ రాదు. వీడియో ఎడిటింగ్ వచ్చు, కాకపోతే ఛానల్ ఏ విధంగా రన్ చేయాలో తెలియదు. ఛానల్ బాగా రన్ అవుతుంది కానీ మానిటైజేషన్ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి నేనున్నానండి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అవ్వండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మరొక ముఖ్య విషయం అండి, రీసెంట్గా నేను వీడియో ఎడిటింగ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేశాను. చాలా మంది జాయిన్ అవుతున్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.